ఉండాలి, సుఖంగా ఉండాలంటే నేర్చుకోవలసింది అంటే ఉన్న చోట ఆనందంగా ఉండడం నేర్చుకోవాలి. దీని తర్వాత ఏదో ఆనందం ఉంటుంది అంటే ఆ తర్వాత అయ్యే వరకు మనం ఉంటే కదా ఇక్కడ ఉంటామని ఏదైనా ఉందా? అందుకని శ్రీకృష్ణుడు 8 మంది భార్యలతో సమస్త సౌఖ్యాలు అనుభవించడాన్ని ఎలా భావించాడు, మహాసామ్రాజ్యాలు పాలించే వాళ్ళకి సలహాలు ఇస్తూ వాళ్ళ చేత దేవుడుగా గౌరవింపబడ్డాన్ని ఎలా భావించాడో, గుర్రాలకి సేవ చేయడాన్ని కూడా అలాగే భావించాడు. ఏమీ తేడా చూపించలేదు. ఆయన అప్పగించిన బాధ్యత చెయ్యాలి అనుకుని చేశాడు. పీగా అర్జునుల వారు ఆయనకి 2 ఇడ్లీ టీ కూడా ఇవ్వలేదు, కనీసం తిన్నావా అని అడగలేదు. ఆయనకి ఏమీ జీతం లేదు 18 రోజులు. పైగా శ్రీకృష్ణుడు ఎప్పుడూ సారథి కాదు, కేవలం ఆ 18 రోజులకే సారథి. ఆయన రథం ఆయనకి సారథి వేరే ఉన్నాడు, దారుకుడు ఆయనకి సారథి. అర్జునుడు సారథి వేరే ఉన్నాడు. ఈ 18 రోజులు ఇది ప్రత్యేకమైన యుద్ధం కాబట్టి నువ్వు సారథిగా ఉండాలి అని కోరుకుంటే నా రథం మీద ఉంటే చాలు అన్నాడు. అర్జునుడు కూడా సారథిగా ఉండమనేంత ధైర్యం ఆయనకి లేదు. భగవంతుడు పట్టుకుని సారథిగా ఉండమంటాడా? ఉండమనే ధైర్యం లేదు. కానీ బావా నువ్వు నా రథం మీద వచ్చి కూర్చుంటే చాలు అన్నాడు. దానికి ఆయన కృష్ణుడు ఏమన్నా అంటే, ఒట్టినే కూర్చుంటే ఎలా కుదురుతుందయ్యా, శత్రుపక్షం వాళ్ళందరూ ఆక్షేపిస్తారు, కాబట్టి నేను సారథినవుతాను, విజయ సారథి నామమునం చరించేదన్. అందుకని ఊరికే కూర్చుంటే అందరూ శత్రువులు ఆక్షేపిస్తారయ్యా. ఊరక చూచుచుండు ఒప్పునుగాని భవద్రధస్తునన్ బారగ చూచి నీరుపులు పక్కున నవ్వి అనాదరింతురు ఆశూరకులంబు మెచ్చరి పుశోదనతాభరమోని నీకునే సారథినై. ఊరక చూచుచుండు మనుటొప్పునుగాని భవద్రధస్థు నన్బారగ చూచి నీరిపులు భక్కున నవ్వి అనాదరింతురు ఆశూరకులంబు మెచ్చ రిపుసూదనతాభరమోని నీకునే సారథినై. విజయ సారథి నామమునం చరించెదన్ అని ప్రతిజ్ఞ చేశాడు. ఊరికే కూర్చుంటే శత్రువులు ఆక్షేపిస్తారయ్యా. దుర్యోధనుడు వాళ్ళు ఏమంటారు, ఈయనకి 8 మంది భార్యలున్నా తిండి పెట్టేవాళ్ళు ఒక్కడు కూడా లేరు, అందుకే వచ్చి ఇక్కడ కూర్చున్నాడు అంటాడు, అప్పనంగా కూర్చున్నాడు అంటారు. నేనెందుకు కూర్చోవాలి నీ రథంలో, బొమ్మలా కూర్చోవడం నాకేం పని అయ్యా, సారథ్యం చేస్తా అన్నాడు. అందుకే మనము జీవితంలో అలవాటు చేసుకోవాలి, ఖాళీగా ఉండకూడదు, ఏ పని చేసినా మంచిది. మహాశాస్త్రవేత్తలు మహాతత్వవేత్తలు తమ సిద్ధాంతాల్లో చెబుతారు ఒక గొప్ప మాట, సోమరిపోతు కంటే హంతకుడు చాలా నయ్యంట. వాడికి తెల్లారులేస్తే ఓ పని ఉంది, సోమరిపోతుకి ఏ పని లేదు. ఇక్కడ చేసేది హత్య కదా అనదు. హత్య చేయడం చాలా కష్టం, ఆత్మహత్య చేసుకోవడం చాలా తేలిక, హత్య చేయడం చాలా కష్టం. దానికి చాలా తయారవ్వాలి, కత్తి వెతుక్కోవాలి, ఆ కత్తి పట్టుకోగానే వీడికి వణుకు రాకుండా ఉండాలి. ముందు అవతల వాడి గురించి ఓ రెక్కి వేయాలి, ఇక్కడ 3 రోజులు వాడు ఇంటి చుట్టూ తిరగాలి, తర్వాత వాడిని ఎలా చంపాలో నిర్ణయించుకోవాలి. ఇవన్నీ మీకు ఎలా తెలుసు అనకండి, పత్రికల్లో చదివాను. మనకేం అనుభవం లేదు ఆ రంగంలో, కానీ కేసులు పత్రికల్లో వస్తూ ఉంటాయి కదా. ఒక్కొక్కడు హత్య చేయడానికి పడిన యాతన చూస్తే ఇది వీడు ఉద్యోగం చేయడానికి పడుంటే ఈ యాతన అంతా లక్షలు సంపాదించేవాడు రా అనుకుంటాను. ఎవరినో హత్య చేయడానికి ఎంత యాతన పడతాడో, ఇంత చేసి సంపాదించింది 4 లక్షలు. ఆ యాతన ఏదో ఉద్యోగంలో పడితే వస్తాయి, వ్యాపారం చేసినా వస్తాయి, తెలివితేటలు ఉపయోగిస్తే వస్తాయి. ఇంత కష్టపడ్డా దొంగతనానికి, హత్యకి, పైగా చాలా ప్రమాదం ఎప్పుడప్పుడు బయటపడుతుంది. ఉద్యోగం చేసుకుంటే మన ఎవరు నిర్బంధించేవాళ్ళు లేరే, వ్యవసాయం చేసుకున్నా వ్యాపారం చేసుకున్నా కష్టపడి సంపాదించుకోవచ్చునే, ఆ తెలివితేటలేవు ఇందులో చూపించవచ్చునే. పరీక్షలో కాపీ కొట్టడానికి 100 రకాల ప్రయత్నాలు చేసే విద్యార్థి ఆ ప్రయత్నాలన్నీ ఆ విషయాన్ని కంఠస్థం చేయడానికి చేస్తే విజయుడిలాగా సారథ్యం వహిస్తాడు, హాయిగా ఉంటాడు, అనుమానం వెళ్ళ. మనం ఆ ప్రయత్నం అలా చేస్తాం పక్కకి, ఆ కష్టం ఏదో ఎక్కడ పడచ్చు కదా. అందుకని కృష్ణుడు మనకు ఆదర్శం, మహాయోగిగా. నేను ఊరికే ఎందుకు కూర్చుంటానయ్యా, సారథ్యం చేస్తానన్నాడు. సారథ్యం చేసేటప్పుడే సమస్య వచ్చింది. సేనయోరుభయోర్మధ్యే రథం స్థాపయమే అచ్యుత. అటు 11 అక్షౌహిణుల సైన్యం, ఇటు 7 అక్షౌహిణుల సైన్యం. అక్షౌహిణి అంటే సుమారుగా 1,00,000, 21,870 రథాలు, 21,870 ఏనుగులు, 65,610 గుర్రాలు, 1,09,350 మంది సైనికులు. ఈ మొత్తం యూనిట్ అంతా కలిపి ఒక అక్షౌహిణి అంటారు. అటువంటి 11 అక్షౌహిణీలు కౌరవ సైన్యంలో ఉన్నాయి, 7 అక్షౌహిణీలు పాండవ సైన్యంలో ఉన్నాయి. గుర్రాలు ఏనుగులు గొడవ తీసేయండి, మనుషులు లెక్క పెట్టుకున్నా 1,00,000 మంది వేసుకున్నా 11 లక్షల మంది అక్కడున్నారు, 7 లక్షల మంది ఇక్కడున్నారు. ఈ అటు 11 లక్షలు ఇటు 7 లక్షలు దగ్గరకు వచ్చాక మధ్యలో ఊరికే ఓ 25 గజాల దూరం మాత్రమే ఉన్నాక అప్పుడు ఈయనకి నీరసం వచ్చింది.
ఆ నీరసం కూడా ఎందుకు వచ్చింది? అర్జునుడికి పరాక్రమం తక్కువ అవడం వల్ల రాలేదు, కౌరవ సైన్యాన్ని చూసి భయపడడం వల్ల రాలేదు, మమకారం అడ్డొచ్చింది దీనికి. భీష్ముడు కనబడ్డాడు ఎదురుగా, సేనాధిపతి, కౌరవ సైన్యాధిపతి. వెంటనే పాపం అర్జునుడికి బాల్యస్మృతులు గుర్తొచ్చాయి వెంటనే. ఆ తాతగారు మాకు తాతగారు అభిమన్యుడికి ముత్తాత అవుతాడు. మా తాతగారు చిన్నప్పుడు నేను ఆడుకుంటూ ఉంటే రారా అర్జున అని మట్టిలో ఆడుకునే నన్ను బట్టలు పాడైపోతాయని కూడా ఆలోచించకుండా ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఆడించాడు మహానుభావుడు. ఆయనతో యుద్ధం చేసి ఆయన నేను చంపన, ఎంత తప్పు. వెంటనే ద్రోణాచార్యుడు కనిపించాడు. అయ్యి బాబోయ్, మా గురువుగారు ఎంత శ్రద్ధగా విద్య నేర్పారు. ఎన్నో సందర్భాల్లో తన కుమారుడైన అశ్వత్థామకు కూడా చెప్పనటువంటి రహస్యాలన్నీ నాకు చెప్పారు. ప్రియశిష్యుడని అటువంటి గురువుతో నేను యుద్ధం చేయడమా? ఎంత దారుణం! యుద్ధం ఇంత భయంకరమా? నా గురువుతోనా, నా తాతతోనా నేను యుద్ధం చేసేది? ఆ వెంటనే అశ్వత్థామ కనపడ్డాడు. అశ్వత్థామ అంటే ద్రోణాచార్యుడు కుమారుడు. అర్జునుడు అశ్వత్థామ ఓ కంచంలో తిన్నారు, ఓ మంచంలో పడుకున్నారు. అంత స్నేహం. గురుపుత్రుడని నా స్నేహితుడు. రాత్రింబగళ్ళు అతనితో గడిపాను నేను. కష్టసుఖాలన్నీ అతనితో పంచుకున్నాను. ఒక బ్రాహ్మణుడు కుమారుడు, ఒక గురువు కుమారుడు. ఆ గురుపుత్రుడితో నేను యుద్ధం చేయనా? అంచేత అర్జునుడికి యుద్ధం చేయకుండా ఉండడానికి కనిపించిన కారణం అహంకారం కాదు, మమకారం. కానీ ఆ మమకారం కూడా ఎలా వస్తుందంటే ఎవరికైనా అహంకారం మూలంగానే వస్తుంది. అహంకారం అంటే నేను, మమకారం అంటే నాది. నేను లేకుండా నాది రాదు. గమనించండి. నాది అంటే ఇప్పుడు ఇక్కడ ఈ చెంబు గ్లాసు పెట్టారు, ఇవి నాది. ఇక్కడికి మీరెవరు రారు కదా. కానీ ఎంతసేపు నాది? 5:30 అయ్యే వరకు నాది. తర్వాత నాది అంటే కుదరదు. తర్వాత కూడా బాగుందండి, ఇది నేను పట్టుకెడతానండి అంటే మీకు ఎలాంటి బుద్ధి ఉందని ఇప్పుడే అర్థమైందంట. ఎంత బాగున్నా చేయకూడదు కదా. ఇది నాది ఎంతవరకు? ఓ 2 గంటలు. అలాగే ఈ శరీరం కూడా నాది ఎంతవరకు? సుమారుగా 80 ఏళ్ళు, అంతే, అంతకు మించి కాదు. ఇది మనిషి గ్రహించుకోవాలి. ఇది నాది అనుకుంటున్నాం మనం. ఎంతవరకు? దీనికో సమయం ఉంది. అద్దెంట్లో ఉన్నప్పుడు ఎన్నేళ్ళు ఓ లెక్క ఉంటుంది. తర్వాత సొంత ఇల్లు కట్టుకుంటాం, లేదు వాళ్ళైనా ఖాళీ చేయమంటారు. శరీరం కూడా ఒక అద్దెల్లే. ఇది నాది అనుకోవడం అనేది మూలం ఏమిటి? నేను అని ఒకటి ఉంది ఇక్కడ లోపల. నేను అని స్ఫురిస్తుంది. ఆ నేను ఇందులోనే ఉంది, ఇంకో శరీరంలో లేదు కదా. అందుకని శరీరం నేను అనుకోగానే శరీరానికి సంబంధించినవన్నీ నాది అనిపించాయి. శరీరమే నేను. అర్జునుడు శరీరమే అర్జునుడు కానప్పుడు అర్జునుడు తాతగారు భీష్ముడు అర్జునుడు మనిషి ఎలా అవుతాడు? అర్జునుడు గురువైనటువంటి ద్రోణాచార్యుడు అర్జునుడు మనిషి ఎలా అవుతాడు? అర్జునుడు స్నేహితుడైన అశ్వత్థామ అర్జునుడు మనిషి ఎలా అవుతాడు? అంచేత మనమంతా ఎక్కడ దెబ్బతింటున్నామో ఆలోచించాలి. ప్రపంచంలో సమస్త సమస్యలకి పరిష్కారం అహంకార మమకార నిర్మూలన. ముందు మమకారం వదిలేయాలి, తర్వాత అహంకారం వదిలేయాలి. అన్ని సమస్యలకి అహంకార మమకారాలే కారణం. మన జీవితంలో కాదు, యావత్ ప్రపంచంలో ఏర్పడే అన్ని సమస్యలకి నేను, నాది అనే భావాలే కారణమని మహానుభావుడు వివేకానందుడు చెబుతాడు తన సూక్తులు. అంచేత అర్జునుడికి అడ్డొచ్చింది మమకారం. మమకారానికి మూలం అహంకారం. అందుకే కృష్ణుడు యుద్ధం చెయ్యమని కానీ చెయ్యొద్దని కానీ చెప్పలేదు. భగవద్గీత సారాంశం అది కాదు. పూర్తిగా చదవకుండా మాట్లాడద్దు. 700 శ్లోకాలు చదివితే ఏమర్థం అవుతుంది అంటే యుద్ధం చెయ్యమని కానీ చెయ్యొద్దని కానీ చెప్పలేదు. చేస్తావో మానేస్తావో నీ ఇష్టం, యథేచ్ఛసి తథాకురు అంటాడు 18వ అధ్యాయంలో. అన్నీ చెప్పి 700 శ్లోకాలు నిలబడి చెప్పి చివరికి ఏమంటాడు అంటే నీ ఇష్టం, చేస్తావో చేయవో, యథేచ్ఛసి తథాకురు. భారతీయ సంప్రదాయంలో గురు శిష్య సంబంధం అలాగే ఉంటుంది. గురువు ఎప్పుడు ఇది చేయకపోతే చంపేస్తా అని చెప్పడు. నేను అన్నీ చెప్పాను పాఠాలన్నీ, నీ ఇష్టం, నీ జీవితం నువ్వు నిర్ణయించుకో. ఇది భారతీయ సంప్రదాయం. భారతీయ సంప్రదాయంలో చాలా ప్రధానమైనది ఏంటంటే నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలి నీ జీవితం కోసం. నా కాళ్ళ మీద పడే ప్రయత్నం చేయకు. ఇదే భారతీయ సంప్రదాయం. మనం అసమర్థత వల్ల, ఆత్మన్యూనత వల్ల ఏమనుకుంటామంటే ఎవరి కాళ్ళ మీదో పడగానే మనకేదో జరిగిపోతుంది అనుకుంటాం. ఏం జరగదు. మాలాంటి వాళ్ళు కనపడినా సరే మీలో చాలామంది పాదాభివందనం చేద్దామని చూస్తాను. నేను ఇప్పుడే చెబుతున్నా, వెళ్ళేటప్పుడు ఎవరు నా కాళ్ళ మీద పడకండి. మీ కాళ్ళ మీద మీరు నిలబడడానికే ఈ 2 గంటల ప్రవచనం, నా కాళ్ళ మీద పడడానికి కాదు. నేను కూడా గ్రంథాలు చదువుకునో, మా అమ్మను నమ్ముకునో, మా నాన్నను నమ్ముకునో, నా ఇష్టదైవాన్ని నమ్ముకునో కృషి చేసి నా కాళ్ళ మీద నేను నిలబడ్డాను కాబట్టి ఇవాళ ఇంతమందిలో ఇంత గౌరవిస్తున్నారు నన్ను. దానికి అదే కారణం, ప్రధాన కృషి. ఆ కృషి చేయకుండా ఎవరికి ఏ గౌరవం రాదు. అంచేత కృష్ణుడు తన కాళ్ళ మీద పడి నేను చూసుకుంటానని చెప్పలా. చెప్పాను,
ఇష్టోషిమే సఖా చేసి, నువ్వంటే నాకు ఇష్టమయ్యా, నా స్నేహితుడు నువ్వు ఇలా పడిపోవడం ఏమిటి? పైగా యుద్ధం వచ్చాక మన ఇంటి దగ్గర చెప్పినా, రాత్రి బయలుదేరే ముందు చెబితే అర్జునుడికి యుద్ధం చేయడం ఇష్టం లేదు అంటే పాండవులు నిర్ణయించుకునేవారు, యుద్ధమే రద్దు అయ్యేది. అన్నిటికీ సిద్ధపడి ఇక్కడికి వచ్చి యుద్ధం మొదలవుతుంటే ఇంకో కాసేపట్లో భీష్ముడు శంఖం ఊదుతాడు, భీముడు శంఖం ఊదుతాడనే పరిస్థితుల్లో నువ్వు యుద్ధం మానేస్తానంటావా? శత్రు సైన్యానికి ఎంత చులకనైపోతావు అంటే అన్ని రకాల పరీక్షలు ఎదుర్కొని, రాత పరీక్షలు, ఇంటర్వ్యూలు అన్నీ అయ్యాక, ఉద్యోగంలో చేరాక, జీనోమ్ వ్యాలీకి వచ్చి ఒక్కరోజు పనిచేసి సాయంత్రం బస్ ఎక్కి పారిపోతే నమశివాయ. ఎవడు కాపాడతాడు? ఏంటంటే నాకు ఆ వాతావరణం నచ్చలా. 10 రోజులుంటే నచ్చుతుంది, ఎక్కడ బతకట్లేదేంటి? బతకట్లేదా? 6,000 మంది బతుకుతున్నారని చెప్పారు. మనం అంతకంటే గొప్పవాళ్ళమా? ఇది బెదిరిపోకుండా ఉండం. మొదట 5-6 రోజులు, 10 రోజులు, నెల్లాళ్ళు వాతావరణం భిన్నంగానే ఉంటుంది. అర్జునుడికి అక్కడ భిన్నంగానే ఉంది. తట్టుకోవాలి. తట్టుకోలేక బావా నేను యుద్ధం చేయను అన్నాడు. అతను చెప్పిన కారణం విచిత్రం. అందుకే కృష్ణుడు చెప్పాడు, నువ్వు యుద్ధం చేయమని నేను అనడం లేదు, యుద్ధం మానేస్తున్నాను అనడానికి నువ్వు చెప్పిన కారణం ఉందే, కారణం తప్పు, నువ్వు కారణంతో యుద్ధం చేయన్నాడు. ఏం చెప్పాడు ఆయన కారణం? ఆచార్యాన్ మాతులాన్ భాతృన్ పుత్రాన్ పౌత్రాం తథైవచ అన్నాడు. నా ఆచార్యులతో, నా మేనమావలతో, నా తాతగారితో, నా స్నేహితులతో నేను ఎలా యుద్ధం చేయను అంటే నీ బంధువులు, నీ మిత్రులు ఉండబట్టి యుద్ధం చేయనట్టు, వేరే వాళ్ళు ఉంటే శుభ్రంగా అడ్డంగా నరికేస్తావు కదా. ఇది మనిషి స్వార్థం. ఇది మనిషి స్వార్థం. మనం కూడా ఆధునిక ప్రపంచంలో చాలా సందర్భాలు, ముఖ్యంగా రాజకీయంగా ఎలా ఆలోచిస్తామంటే, మనం ఆ నాయకుడు ఎంత దుర్మార్గుడవని, వాడు లక్షల కోట్లు మింగేని, వాడు దురహంకారి కానీ ఏమంటామంటే మా అబ్బాయికి ఉద్యోగం వేయించాడు అందుకే నేను ఓటు వాడికేస్తానంటావు. నీకేదైనా వ్యక్తిగతంగా మేలు చేస్తే ఇంటికి వచ్చి కాఫీ ఇచ్చుకో, ఇంటికి పిలిపించి బట్టలు పెట్టు. అంతేగాని ఓటు వేయడానికి నువ్వు ఆలోచించాల్సింది నీకు చేసిన మేలు కాదు, దేశానికి చేసిన మేలు ఏమిటని ఆలోచించాలి. అది ఆలోచన. అప్పుడు నా ఎదురుగా కూర్చున్న ఈ యువతరం తలుచుకుంటే 10 ఏళ్లలో బ్రహ్మాండమైన మార్పు వస్తుంది. రాజకీయాల్లో సహా అన్నింటిలో మార్పు వస్తుంది ఖచ్చితంగా. మనం ఎప్పటికీ ఎలా ఆలోచిస్తామంటే నాకేం చేశారు. అందుకే మన నాయకులు చాలా తెలివైన వాళ్ళు. మనందరినీ కులాల పేరు మీద, మతాల పేరు మీద, వర్గాల పేరు మీద, స్త్రీ పురుషుల పేరు మీద విడదీసి నీకో 3,000 నాకో 3,000 పారేసి మొత్తం అందరినీ వశం చేసుకుంటున్నారు. నాకు 3,000 ఇవ్వడం కాదయా, నువ్వు నొక్కేసిన 3 లక్షల కోట్ల సంగతి ఏమిటని అడగగలగాల మనం. అప్పుడు రాజకీయాలు బాగుంటాయి. ఆలోచించాల్సిన విధానం మీద. అదే భగవద్గీత. అర్జున ఏమంటున్నావు నువ్వు? నీకు ఆచార్యుడు కాబట్టి నువ్వు ఆయనతో యుద్ధం చేయవు, అంతేనా? మరి ఆచార్యుడికి కూడా ఉండాలి కాదు. ద్రోణాచార్యుడు వచ్చాడుగా యుద్ధానికి నిన్ను చంపడానికి. శిష్యుడు అనేమో క్షమించలేదే. పైగా మీది ధర్మం, వాళ్ళది అధర్మం. అది ఖచ్చితంగా తెలుసు ఆ విషయం అందరికీ, భీష్ముడికి ద్రోణుడికి అందరికీ. మీది ధర్మం, వాళ్ళది అధర్మం. అధర్మం అని తెలుసుండ్రు కూడా, మీది ధర్మం అని తెలుసుండ్రు కూడా, నువ్వు శిష్యుడు అని తెలుసుండ్రు కూడా నీతో యుద్ధం చేయడానికి ద్రోణాచార్యుడు సిద్ధపడుతుంటే అధర్ముల పక్షాన నిలబడిన గురువుతో యుద్ధం చేయడానికి నువ్వెందుకు ఆలోచిస్తున్నావయ్యా? మమకారం కారణం మిత్రమా, మమకారం వదిలేయి అన్నాడు ఖచ్చితంగా. ఇప్పుడు అర్థమైపోతుందా లేదా? అహంకారం మమకారాలే మొత్తం సమస్యకు కారణమని. మన వాళ్ళైతే యుద్ధం చేయమా, వేరే వాళ్ళైతే చేస్తామా? ఎందుకంటే ఇదే అర్జునుడు, ఇదే భీముడు, ఇదే నకులుడు, ఇదే సహదేవుడు. అంతకుముందు ఎప్పుడో ఈ కురుక్షేత్ర యుద్ధానికి ఇంకా 25 ఏళ్ల ముందే ధర్మరాజు రాజసూయాగం చేస్తే ఒక దిక్కుకు భీముడు, ఒక దిక్కుకు అర్జునుడు, ఒక దిక్కుకు నకులుడు, ఒక దిక్కుకు సహదేవుడు వెళ్ళి 4 దిక్కుల్లో ఉండే రాజుల్ని శుభ్రంగా నరికేసి వచ్చేసారు. మొత్తం అందరినీ రాజ్యాలు వశం చేసేసుకుని రాజసూయాగం. అప్పుడు ఏమైందండి భగవద్గీత? అప్పుడు ఈయనకి ఎందుకు వైరాగ్యం రాలా? అందులో మేనమామ లేరు, అందులో స్నేహితులు లేరు, అందులో బంధువులు లేరు. అంటే అర్జునుడు యొక్క దృష్టి లోపం. అది భగవద్గీత. యుద్ధం చేయమని ఎక్కడా చెప్పలేదు. చేస్తావో చేయవో నువ్వు నిర్ణయించుకోవా. ఎందుకంటే నేను కాదు కదా యుద్ధం చేసి, నేను సారథ్యం చేస్తాను. నువ్వు యుద్ధం చేయాలి. నువ్వు చెయ్యను అనడానికి చెబుతున్న కారణం ఉంది, ఆ కారణం తప్పు. పాండవులదే అధర్మం, మేము యుద్ధం చేయడం తప్పు అని నువ్వు యుద్ధం మానేస్తే నేను సంతోషిస్తాను, నీది అధర్మం అని నువ్వు గ్రహిస్తే. కానీ నీ ధర్మం అని నువ్వే అంటున్నావు, వాళ్ళది అధర్మం అని తెలుసు స్పష్టంగా. నీ భార్యను పట్టుకుని వాళ్ళు జుట్టెట్టుకుని లాగారు సభలోకి, వస్త్రాపహరణం చేశారు. వాడితో కూడా నువ్వు యుద్ధం చేయనంటావు. నీ శాంతమూర్తికి నమస్కారం అన్నాడు ఆయన. వాడితో కూడా సంధి చేసుకుంటావా? నువ్వు చేసుకుంటావు సంధి, నీ భార్య చేసుకుంటుందా సంధి? రేపొద్దున దుర్యోధనుడి పెళ్ళాం వచ్చి ద్రౌపదికి బొట్టెట్టి శ్రావణ మాసం పేరంటానికి రండి, సిగ్గు లేకుండా వెళ్ళడమేనా వస్త్రాపహరణం చేసిన వాళ్ళ ఇంటికి? మరి కలిసిపోతే అలాగే ఉంటుందండి.
ఏదో జరిగిందమ్మా పొరపాటు, ఏదో జరగడం ఏంటి? వస్త్రాపహరణ ఏమైనా చిన్న విషయమా? అది ఏదో జరగడం ఏంటి? ఇలాగే మనం జీవితంలో చాలా ముఖ్యమైన విషయాల్లో రాజీ పడిపోతాం, చాలా తప్పు.